ఏపీ సాంస్కృతిక వారసత్వం కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం. స్వరాలను సుమధురంగా పలికించే సంగీత సాధనం బొబ్బిలి వీణ. శతాబ్దాల చరిత్ర కలిగిన వాద్యమిది. అందుకే బొబ్బిలి వీణకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి పూర్వ వైభవం కలిగిన బొబ్బిలి వీణ తయారు చేయడంలో కళాకారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముడిసరుకు కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం కళాకారుల కష్టాలు తీర్చడంపై దృష్టి సారించింది. బొబ్బిలి వీణ విశిష్టతను కాపాడాలనే లక్ష్యంతో కలప కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. మరి కళాకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఇప్పుడు చూద్దాం. బొబ్బిలి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది వీణ. అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ సంగీత సాధనం. మధురమైన స్వరాలతో శ్రోతల మనసును మైమరిపించడంలో దీనికిదే సాటి. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లితో పాటు బాడంగి మండలం వాడాడ గ్రామాల్లో బొబ్బిలి వీణలు తయారు చేస్తారు. తరతరాలుగా ఈ రెండు గ్రామాల్లోని విశ్వకర్మ కుటుంబాలకు చెందిన వారు వీణలను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అద్భుతమైన హస్తకళతో ఆకర్షణీయంగా వీటిని మలుస్తున్నారు. అయితే బొబ్బిలి వీణల తయారీ నుంచి స్వరాలు పలికించడం వరకు అన్నింటిలో వీటి ప్రత్యేకతే వేరు. సాధారణ వీణలను వివిధ భాగాలను అతికించి తయారు చేస్తూ ఉంటారు. కానీ బొబ్బిలి వీణల తయారీ అందుకు భిన్నం. పనస చెట్టు నుంచి కలపను తొలిచి వీటిని రూపొందిస్తారు. అది కూడా ఒకే కలపతో తయారు చేస్తారు. దీని ద్వారా వచ్చే సంగీతం అత్యంత స్పష్టంగా, మధురంగా, వినసొంపుగా ఉంటుంది. ఈ వీణలు తయారు చేయడం అనేది బొబ్బిలి సంస్థానాధీశులైన పెదరాజావారు సంస్థానాధీశులైన బొబ్బిలి రాజుల కాలం కానించి 17వ శతాబ్దం కాలం నుండి ఈ కళని బొబ్బిలి రాజులు తీసుకొచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నేటికి 300 ఏళ్ల బట్టి ఈ కళ కొనసాగుతూ వస్తుంది. వీణలు మేము తయారు చేస్తూ వస్తున్నాం. నేటికి స్టిల్ ఇప్పటికీ నాది 5వ తరం 6వ తరం మేము తయారు చేస్తున్నాం. ఈ సర్వసిద్ధి కుటుంబీకులు, తర్వాత మా ఆడపిల్ల పిల్లలు, బోనుమద్ది వారు, పెదపాటి వారు, వీళ్ళందరూ కూడా తయారు చేసి ఇప్పుడు సుమారుగా ఈ కేంద్రంలో 35 మంది కళాకారులను తయారు చేస్తున్నాం. గొల్లపల్లి వాడాడ కలిపి బొబ్బిలి వీణలను ఎంతో ఆకర్షణీయంగా తయారు చేస్తారు కళాకారులు. వీణపై చెక్కే సింహం ముఖం, తామరపూల డిజైన్లు, ఏనుగు దంతాలు సహా ఇతర ఆకృతులు విశేషంగా ఆకట్టుకుంటాయి. గొల్లపల్లి, వాడాడ హస్తకళాకారులు తయారు చేసే చిన్న వీణలు ఎంతో మందిని అమితంగా ఆకర్షిస్తున్నాయి. అందుకే ఆ కళాకారుల విశిష్టతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బొబ్బిలి వీణకు 2011లో భౌగోళిక గుర్తింపు GI ట్యాగ్ అందించింది. దీంతో బొబ్బిలి వీణలకు మార్కెట్లో మరింత ఆదరణ లభించింది. ఇంతవరకు బాగానే ఉన్న బొబ్బిలి వీణలను తయారు చేసే కళాకారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో మొదటిది వీణల తయారీకి అవసరమైన కలప లభించకపోవడం. ఎందుకంటే బొబ్బిలి వీణల తయారీకి పనస చెట్టు కలప అత్యంత కీలకం. ఈ కలప చాలా తేలికగా, నాణ్యంగా ఉంటుంది. దీని నుంచి వచ్చే శబ్దం అద్భుతంగా ఉంటుంది. అలాంటి కలప ఇప్పుడు దొరకడం కష్టమైంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతులు పనస తోటల కంటే ఇతర వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పనస చెట్లు సాగు చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. దాంతో పాటు పనస చెట్లు నరకడం, రవాణా చేయటం కష్టంగా మారింది. అందుకోసం అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవడం సమస్యగా మారింది. ఇది బొబ్బిలి వీణల తయారీకి ఆటంకంగా మారిందని కళాకారులు చెబుతున్నారు. ఈ వీణ తయారీకి ప్రధానమైన పదార్థం మన పనసకర్ర, జాక్ ఫ్రూట్ ట్రీ. ఈ జాక్ ఫ్రూట్ ట్రీ నుండి మన బొబ్బిలి వీణ తయారవుతుంది. ఇది మన బొబ్బిలి వీణ ప్రత్యేకత. అయితే ఇది గత కొద్ది రోజులుగా అంతరించిపోవడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అడవులు నశిస్తున్నాయి, చుట్టుపక్కల రైతులు కూడా దీన్ని వేయడం మానేశారు. రెండవది ఏంటంటే ఈ వీణ తయారీ కావాలనుకుంటే దీని కర్ర లైఫ్ ఒక 20 నుండి 30 ఇయర్స్ ఉండాలి. అంత పెద్ద చెట్లు మన ఏరియా అక్కడ లేవు. వీణ తయారు చేసేవాళ్ళు తరుగుతున్నప్పటికీ ఈ కళను మీకు పోషించాలి, ఇది ముందు తరాలకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోనే నేను ఇప్పుడు 5th జనరేషన్లో ఉన్నాను.
5th జనరేషన్లో ఉన్నప్పటికీ జాబ్ పర్పస్ మీద బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ దీన్నే ఎందుకు కొనసాగిస్తున్నామంటే ఇది అంతరించిపోకుండా ఉండాలండి. ఇది గిఫ్ట్ ఐటమ్. పెద్ద వేమలు తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఇవి కూడా చేయడం చిన్నదే. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈ బొబ్బిలి వేనల ప్రత్యేకత ఏంటంటే వాయించుకునే వేనకి ఎటువంటి ముడిసరికి ఉపయోగిస్తామో ఈ చిన్న వేన కూడా అదే ఉపయోగించడం ఈ బొబ్బిలి వేనుకున్న ప్రత్యేకత. ఇందులోనే తీగల నుండి కలప నుండి ప్రతి ఒక్కటి పెద్ద వేనకి ఏ రకంగా ఉపయోగపడతాయో అవే యాజిటీ దీనికి పెడతాం. పనస చెట్లు తగ్గడం, అటవీ శాఖ అనుమతుల సమస్యల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించింది. ఎంతో విశిష్టత కలిగిన బొబ్బిలి వీణలను కాపాడడంతో పాటు కళాకారులకి అండగా నిలవాలని సంకల్పించింది. కళాకారులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న కలప కష్టాలను గమనించిన బొబ్బిలి స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముందుగా నియోజకవర్గంలోని కళాకారులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన డిప్యూటీ సీఎం అటవీ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చారిత్రక ప్రాధాన్యమున్న బొబ్బిలి వీణ తయారీ కళ అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. పనస కలప రవాణా సులభతరం చేయడంతో పాటు అటవీ శాఖ నిబంధనలు సడలించేలా చర్యలు చేపట్టారు. దీంతో కళాకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. బొబ్బిలి వీణ తయారీ కళాకారులకు చేయూత అందించేలా కీలక నిర్ణయాలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. దళారుల చేతిలో మోసపోకుండా ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేపాక్షి సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పనస కలప కొనుగోలు కోసం ప్రత్యేకమైన ఆర్థిక నిధి ద్వారా 5 లక్షలు కేటాయించింది. అలాగే కలప కొరతను తీర్చేందుకు ఉద్యానవన శాఖ ప్రణాళికలు రూపొందించింది. రాయితీపై రైతులకు పనస మొక్కలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని రైతులతో సామాజిక అడవుల కింద పనస తోటల పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టింది. బొబ్బిలి వీణల తయారీకి అవసరమైన కలపను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వనరులు కొద్దిగా కళాకారుడికి ఇబ్బందిగా ఉన్నాయి. ఆ ఆర్థిక వనరులు ఏంటంటే సబ్సిడీ రూపంలో కళాకారుడికి ఏమైనా రుణం మంజూరు చేయడం కానీ, లేకపోతే 50 ఏళ్లకి చేనేత మగ్గాలకి ఇచ్చిన ఫెన్షన్ లాంటిది మా వీణా కళాకారులకి, చేతి వృత్తి పని వాళ్ళకి చేస్తే ఇంకా కొంతమంది కళాకారులు బాగా మాకు ఇంకా ఈ ఉత్సాహం పుట్టి ఇంకా ఈ వృత్తిని అంటే ఇంకా ప్రొడక్షన్ని డెవలప్ చేస్తామని నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ కలప గురించి చాలా సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడితే మొన్నటికి పవన్ కళ్యాణ్ గారు మా కలప సమస్యని ఆయన క్లియర్ చేశారు. ఆయన క్లియర్ చేసిన తర్వాత మాకు చాలా బాగానే ఉంది. ఫస్ట్ మా బేబీ నాయన్ గారు దీన్ని దృష్టికి తీసుకెళ్ళి అక్కడికి అసెంబ్లీలోకి తీసుకెళ్ళి మాట్లాడిన తర్వాత వెంటనే దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అందరిని పంపించి మా సమస్య ఏంటని కనుక్కొని మా సమస్యను కనుక్కున్న తర్వాత కలప గట్టు కొనేసి మాకు ఇచ్చి అన్నీ చేశారండి. మాకు ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు మాకు అమౌంట్ చాలలేదు అనుకుంటే మేము లేపాక్షికి పెడితే వాళ్ళు నుంచి ఎండీతో మాట్లాడుకొని మాకు ఎంత అమౌంట్ కావాలనేది వాళ్ళు మార్కెటింగ్ అక్కడ పెరుగుతుందో తరుగుతుందో అని చూసుకొని దీన్ని బట్టి మాకు డబ్బులు అనేవి మాకు ఎంత అమౌంట్ అయింది అంత అమౌంట్ మాకు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. ఇయర్లీ 10%, 15% మాకు కూడా పెంచుతున్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బొబ్బిలి వీణకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో వీణ కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెబుతున్నారు. బొబ్బిలి వీణ అనేది పనసకరతో చేస్తారు. పనసకర కూడా పూర్తిగా పక్వానికి వచ్చినటువంటి పనసకర, ఏ పనసకర అయితే ఆ పనసకర పనికిరాదు. పనిముట్లు ఏవైతే ఎక్విప్మెంట్ ఉందో అది చాలా ప్రిమిటివ్ ఎక్విప్మెంట్ మా వీణ కళాకారులు ఉపయోగిస్తుంది. దాన్ని కూడా అత్యాధునికమైనటువంటి మెషినరీ ఇవ్వాలని నేను అవాళ అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఏదైతే పనస కలప అవసరమో ఇక్కడ వీణల కేంద్రంకి అందించడం జరిగింది. దానికి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఈ ఖ్యాతి దేశ విదేశాలకి మరింత వెళ్ళాలంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవ్వనివ్వండి, ముడిసరుకు సమస్య అనేది పరిష్కారం అవుతే తప్పకుండా వారి ప్రతిభ మరింత
వైభవంగా వెళ్తుందని మీకు తెలియజేసుకుంటున్నాను. కిందని కూర్చొని వర్క్ చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్, ఈ సయాటిక ప్రాబ్లము ప్రతి ఒక్కరికి మాకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సుమారు నాకు 45 సంవత్సరాల అనుభవం ఈ పని మీద. నా వయసు 58 సంవత్సరాలు. ఇప్పుడు ఫెన్షన్ రూపంలోని వేగంగా ఏమైనా గవర్నమెంట్ తరపు నుంచి ఏం మాకు వచ్చేలాగా ఉంటే బాగుంటుందని, తర్వాత మెడికల్గా కూడా స్పెషల్ కేర్ తీసుకొని మాకు ఈ నడువు నొప్పులకి ఈటికాటికి చూస్తే బాగుంటుందని మా అందరి తరపున అభిప్రాయం అది మాది. సుమధురమైన స్వరాలను అందించే బొబ్బిలి వీణకు మరో ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. అయోధ్య రామాలయానికి అందించేందుకు ఓ ప్రత్యేక వీణను రూపొందించారు. ఆలయంలో బొబ్బిలి వీణను ఏర్పాటు చేసేందుకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అనుమతులు కూడా తీసుకున్నారు. త్వరలో మంచి రోజు చూసుకుని అందజేయనున్నారు. ఆ వీణను ఎటువంటి ప్లాస్టిక్ వినియోగించకుండా కలపపైనే ప్రత్యేక ఆకృతులు దిద్దుతూ సుదీర్ఘకాలం పాడవకుండా ఉండేలా రూపొందించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బొబ్బిలి వీణకి సరికొత్త అవకాశాలు లభిస్తున్నాయి. ల్యాపక్షి ద్వారా ప్రభుత్వం తయారు చేస్తున్న వీణలు కొనుగోలు చేయడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు, కలప సమస్య తీర్చేందుకు కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. దీని పట్ల అయితే వీణ కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాకతో సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యాయని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు రుణాలు లాంటివి మంజూరు చేసినట్లుగా అయితే తమకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, బొబ్బిలి నుంచి.